వెల్కమ్ టు పురాలోకల్. సింగర్ మంగ్లీ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులోని ప్రధాన నిందితుడు రమావత్ మధు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఈ మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. శుభక్షేత్ర వెంచర్స్ పేరుతో 31 మంది దగ్గర 6.58 లక్షలు వసూలు చేసిన కేసులో మధు ప్రధాన నిందితుడు. గత ఏడాది నల్గొండ జిల్లా పిఏపల్లి ఠాణాలో నమోదైన గోకులానంద ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మోసం కేసులోను కీలక నిందితుడు ఇతడే. పటాన్చేరు జేపీ కాలనీకి చెందిన కృతిక సంతోష్ వ్యాపారి. అతనికి ఎల్బీ నగర్ కు చెందిన బండి శివకుమార్, సంగారెడ్డికి చెందిన రమావత్ మధు, రమావత్ సక్రు పరిచయమయ్యారు. ఈ ముగ్గురు కలిసి ఓ పెట్టుబడి పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రచారం చేశారు. సంగారెడ్డి జిల్లా దామరగిద్ద గ్రామంలో 16 ఎకరాల్లో శుభక్షేత్ర వెంచర్స్ ప్రారంభిస్తున్నట్లు అందరికీ చెప్పేవారు. ఇదే పేరుతో మియాపూర్ లో కార్యాలయం కూడా ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా ఎవరైనా 5 లక్షలు అంతకన్నా ఎక్కువ డబ్బులు కడితే తాము ప్రారంభించే వెంచర్ లో 102 చదరపు గజాల స్థలాన్ని రిజిస్టర్ చేస్తామని, అదనంగా 5 లక్షల బీమాతో పాటు 42 నెలల పాటు 25,000 చొప్పున చెల్లిస్తామని చెప్పారు. నిజమేనని భావించిన కృతిక సంతోష్ సెప్టెంబర్ 2025లో 5 లక్షలు కట్టాడు. అతడిలాగే మొత్తం 33 మంది మొత్తం 6,58 లక్షలు కట్టారు. ఇది జరిగి దాదాపు 6 నెలలు గడిచిన శివకుమార్, మధు, సక్రు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయలేదు. నెలవారీగా 25,000 చెల్లించడం కూడా లేదు. ఇదేంటని ప్రశ్నించగా ఆఫీస్ దగ్గర బౌన్సర్లను పెట్టి బెదిరింపులకు దిగారు. మోసపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. తాజాగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో న్యాయవాది సుబ్బారావు ఫిర్యాదుతో నమోదైన కేసులను రమావత్ మధు నిందితుడిగా ఉన్నాడు. ప్రముఖ సింగర్ మంగ్లీ, రమావత్ మధు, భరత్ చౌహాన్, శైలజ చౌహాన్, శివ తదితరులు 100 నుండి 150 మంది దగ్గర పెట్టుబడులకు అధిక లాభాలు పేరిట 10 కోట్ల వరకు వసూలు చేశారని సుబ్బారావు మార్చి 27న ఫిర్యాదిచ్చారు. పోలీసులు మంగ్లీ సహా మిగిలిన వారిపై కేసు నమోదు చేశారు. గోకులానంద ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మోసం కేసులో రమావత్ మధు నిందితుడు. తమ సంస్థలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇప్పిస్తామంటూ దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని ప్రజల నుంచి కోట్లలో వసూలు చేసి మోసగించారు. ఈ ఘటనపై పిఏపల్లి ఠాణాలో మధు సహా 9 మందిపై కేసు నమోదైంది. ఇది భారీ మోసం కావడంతో కేసు సిఐడికి బదిలీ అయింది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురాలోకల్.